13వ ఎపిసోడ్ అండి. ఇదే ఆఖరి ఎపిసోడు. ఈ నవల నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అందరూ వెళ్ళిపోయారు, కానీ మిస్సెస్ అరోడా మాత్రం మిగిలిపోయింది. ఇటువంటి ఘటాలు చెంచాల్లోకి పెద్ద చెంచాలని, ఎక్కడైనా తన అధికారం చలాయించడానికి ఇటువంటి పరికరాలు చేతిలో ఉండడం చాలా ముఖ్యమని సంజయ్కి బాగా తెలుసు. మిస్సెస్ అరోడాకు కాఫీ ఫలహారాలు తెప్పించింది వంట మనిషి చేత. మీకు ఇక్కడ ఎన్నేళ్ల సర్వీసు? మాటలు ప్రారంభించింది. మీ వంటలు చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం, కానీ నాకు వంటలేం చేతగవు. వంట మనిషి దయతలిచి పెట్టిందే తినడం అంది మళ్ళా మధ్యలో. అయ్యయ్యో, బాధపడిపోతూ అంది మిస్సెస్ అరోడా. ఇక మీరు ఏం బాధపడకండి, నేను మా ఇంట్లో ప్రతిరోజు రోజుకు ఒక కొత్త వెరైటీ చేసి మీకు పట్టుకొచ్చిస్తా అంది ఆమె. థ్యాంక్స్ అంది సంజ సంతోషపడిపోతూ. ఆ సంతోషంలోనే, ఆ చిరునవ్వులోనే తన పతి ఉద్యోగపు ఆయుర్దాయము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ ఇమిడి ఉన్నాయని మిస్సెస్ అరోడాకు బాగా తెలుసు. అందువల్లనే కేవలం ఆమె తెలివితేటల వల్లనే మెదడు లేని ఆమె భర్త బతుకుతున్నాడు. మీకు ఇంకేం పని కావాలన్నా, బజార్కి వెళ్ళాలన్నా కబురంపండి, వచ్చేస్తాను తోడుగా. తప్పకుండా. కంపెనీ అనగానే పిల్లల్ని ఎత్తుకోవడం, సంచులు మోయడం అంతరార్థానికి గ్రహింపే. ఓ, టూ మెనీ థ్యాంక్స్ డాంబికంగా అంది సంజ. మీకెప్పుడు టైంపాస్ కాకున్నా, బోరింగ్గా ఉన్నా, ఏ పని కావాలన్నా కాస్త బంట్రోతు చేత కబురు పంపించండి, నేను వచ్చేసి మీకు అన్నీ చేసి పెట్టేస్తాను అని మరోసారి అంది. ఆమె బయటికి వెళ్ళిపోతూ మళ్ళీ అక్కడికి వచ్చి, చూసారా మేం సాబ్, మేమందరం మీ దగ్గరకు వచ్చాం, కానీ ఆ ప్రభాకర్ మిస్సెస్ రాలేదు. ఎంత పిలిచినా సంజ వదనాన్ని జాగ్రత్తగా చూస్తూ అగ్ని ముట్టించింది మిస్సెస్ అరోడా. ఆమె ఆశించినట్టే సంజ వందనం జేవరించింది. కోపంగా తల పంకించింది. మీ దేశం వాళ్ళే, మీకు తెలిసిన ఆవిడ గనకనే ఆ రోజు పార్టీలో బహుమతి గెలుచుకుందని అందరికీ తెలుసు. ఆవిడే ఇలా మిమ్మల్ని అగౌరవపరచడం చూసి కాలనీలో అందరూ చెవులు కోరుకుంటున్నారు. ఆవిడకు బుద్ధి లేకపోతే ఆ ప్రభాకర్కైనా ఉండొద్దా? జాగ్రత్తగా సమిధను ఎగదోసింది. ఆమె మొహం ఎర్రబడింది. రోజు సుధాకర్ గారు ఆమె ఇంటికి వెళ్తూనే ఉన్నారు. మర్యాదకైనా ఆమె ఒక్కసారైనా రావద్దా? ఏంటి, ఆయన వెళ్ళారా? ఆమె మాట్లాడిందా? ఆరాగానే అడిగింది. ఆహా, నా కళ్ళతో నేను చూశాను. 2 గంటలు కూర్చుంటారు వెళ్ళినప్పుడల్లా. అందుకే ఆమెకు నా మొహం చూడ్డానికి మొహం చెల్లుండదు. నాకు అర్థం కాలేదండి మీ మాటలు. చెప్తాను. సుధాకర్ గారు ఆమె బంధువులు అయితే ఆమె విచ్చలవిడి జీవితం, నీతి మాలినతనం నాకు నచ్చలేదు. నాకు అటువంటి వాళ్ళంటే అసహ్యం. దానికి నీతి లేదు, కట్టుబాటు కూడా లేదు. శ్రోత చెవిలో అమృత వర్షం కురుస్తున్నట్టుగా ఆసక్తిగా వినసాగింది. సంజయ్ ఇంకా చెప్తూనే ఉంది. ఆ పాడుబుద్ధి చూసే ముందు మొగుడు వదిలేశాడు. చచ్చినట్టు పడుండక మరో పెళ్లి చేసుకుంది. చూసారా ఆ విరగబాటు? బాగా డబ్బుందని ఆశపడి చేసుకున్నాడు. ఆ తలకు మాసినవాడు. లేకుంటే ఏ అసలైన మగాడు అలాంటి పెళ్లి చేసుకుంటాడు? చీచి, ఎంత విదేశాలు తిరిగొచ్చినా మన దేశ సంస్కృతి కట్టుబాట్లంటే నాకు ఎంత మమకారమో తెలుసా మిస్సెస్ అరోడా? అవునవును, మరి సెలవు రేపు వస్తాగా. వెలిగిపోతున్న మొహంతో ఈ శుభవార్తను ఎప్పుడెప్పుడు ప్రసారం చేసేయాలా అనే త్వరపాటులో పరిగెత్తినట్టు నడిచింది మిస్సెస్ అరోడా. వదిన జ్యోతి వ్రాసిన ఉత్తరాన్ని ఆనందంగా చదువుకున్న అరవింద మళ్ళా చదవసాగింది తీరిగ్గా పడుకుని. అరవింద, ఉభయ కుశలోపరి. నీవు రాసిన ఉత్తరం చూశాను. నీ ఉత్తరాన్ని బట్టి చూస్తే అక్కడ సుధాకర్ రాకతో నీకు కొత్త ఇబ్బందులు, ఆందోళనలు ఎదురవుతాయనే భయంతో బాధపడుతున్నట్టుగా కనిపిస్తోంది. అతడు ఉద్యోగరీత్యా అక్కడికి రావడం అనేది కొంత ఆశ్చర్యంగానే ఉన్నది. అయితే అనవసరంగా ఏమీ ఊహించకు, బాధపడకు, ధైర్యంగా తిరుగు. ఎవరికి జడవవలసిన పనేమీ లేదు, నీవు చేయలేదు.
సాధ్యమైనంత వరకు ధైర్యంగానే నెట్టుకురా. అక్కడ ఉండడం కష్టం అనిపించినప్పుడు వచ్చేసేయండి. మీకు నేను, మీ అన్నగారు ఉన్నాం. ఏ లోటు జరగదు మీకిక్కడ. అంతేగాని ఏ పరిస్థితుల్లోనూ త్వరపడి ఏ అఘాయిత్యం చెయ్యొద్దు. అరవింద, చెయ్యనని మాటిస్తూ నాకు వెంటనే ఉత్తరం రాయి. ప్రభాకర్లో మార్పు కనిపిస్తుంది అని వ్రాశావు. ఆ మార్పు మానసికమైంది కాదు, పరిస్థితుల ఒత్తిడికి అనుభవం అయ్యే వేదన అది. అంతే. బలమైన వటవృక్షం కూడా తుఫాను గాలికి చలించక మానదు. అతడు 10 మందిలో తిరగవలసిన మగాడు. ఒకవేళ ఎప్పుడైనా సహనం కోల్పోయి కొద్దిగా కోపం తెచ్చుకున్నా నువ్వు మనసులో పెట్టుకోవడం కానీ త్వరపడ్డం కానీ చేయరాదు. తెలిసిందా? మీ అన్నగారు కూడా అలాగే వ్రాయమన్నారు. అయినా మేము వ్రాయవలసిన బోధించవలసిన అవసరం లేదు నీకు. సీతామహాసాధ్వికి ఉన్నంత ఓర్పు ఉంది నీకు. సంసారాలు సంతానం వల్ల గట్టిపడతాయని పెద్దలు అంటారు. నీ నుంచి శుభవార్త వినాలనే ఆత్రంతో నేనుంటే మరి నువ్వు ఒక్క ఉత్తరంలోనే రాయు. మరి నీ మాట ఏంటోదినా అని నువ్వు అడగచ్చు. ముందైనది నీ పెళ్ళి. నువ్విచ్చేది అమ్మాయో అబ్బాయో తెలిస్తే వాళ్ళకి కావలసిన వాళ్ళని నేను తప్పక అందిస్తాను. సరేనా? సంతోషంగా ఉండు అరవింద. మన సంతోషం మనమే సృష్టించుకోవాలి. అది ఒకరిచ్చేది కాదు. మీ వదిన జ్యోతి. వ్రాస్తాను వదిన. నీకు సంతోష వార్త సిద్ధంగా ఉంది. నీవు కోరిన ఉత్తరం రాస్తాను చూడు. ఆనందంగా అనుకుంది అరవింద కడుపుపై చేత్తో రాసుకుంటూ. లోపల లెక్క పెట్టుకుంది. ఇంకా 6 నెలల్లో తన ఇంట పసిపాప ఉదయించబోతున్నాడు. వదిన అన్నట్టుగా ఆ బాబు వల్లనైనా తన సంసారం గట్టిపడితే అవును, తప్పక అలాగే జరుగుతుంది. ఆశగా తలబోసింది. ఇంకా ఈ వార్త ప్రభాకర్కు చెప్పనే లేదు. అతడు చాలా మౌనంగా గంభీరంగా ఉంటున్నాడు. ఏ రోజుకి ఆ రోజే చెప్పాలనుకోవడం, అంతలో అతడి మభావత చూసి ఊరుకుండిపోవడం జరుగుతోంది. వదిన ఎంత మంచిది. ఆమె రాసింది నిజం. ఎంట ఉన్న తానే ఇంత సతమతమైపోతూ ఉంటే 10 మందిలో అతడెంతగా ఎన్ని విషయాలు మాటలు ఎదుర్కోవాల్సి వస్తుందో. మన సంతోషం మనమే సృష్టించుకోవాలి అన్నది నిజం. ఇక నా ఇల్లు ఆనంద నిలయమే అవుతుంది. తన ప్రతిబింబం అవతరించబోతోందని తెలిసి ప్రభాకర్ ఎగిరి గంతేడు. తనకేం బహుమతిస్తాడో. త్వరగా పనులన్నీ ముగించేసుకుని అతని కోసము ఎదురు చూస్తోంది అరవింద. ఇంతలో ఆమెకి బళ్ళుమని వాంతైంది. ఆమె పెరట్లోకి వెళ్ళింది. అటువైపు ఉన్న 2 ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమండో, నేను సంజయ్ కలిసి వచ్చాను. అయినా అటువంటి వాళ్ళు కాళ్ళు పట్టకపోతే ఎలాగా? ఉద్యోగాలు పోతాయి. ఓ నౌకరు వదిలితే చచ్చిన మరొక ఉద్యోగం దొరకదు. ఒకడు వదిలేసిన ఆడదానికి మరొక మొగుడు దొరుకుతాడేమో కానీ ఉద్యోగం మాత్రం దొరకదు అని వాళ్ళిద్దరూ అంటూ గలగలా నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఆ స్త్రీకి పుట్టిన పిల్లలు ఏంటి వాళ్ళు అవుతారు అని వాళ్ళు నవ్వుకుని వెళ్ళిపోయారు. అంతకుముందు వాళ్ళిద్దరూ ఆమెతో చాలా బాగా మాట్లాడారు. అరవింద గుండెల్లో రాయపడింది. అంటే వీళ్ళందరికీ తెలిసిపోయిందనమాట ఈ విషయం. అందుకేనా మాట్లాడడం మానేశారు. కనీసం మర్యాదకైనా వాంతులేంటి, ఆరోగ్యం బాలేదా అని కూడా అడగలేదు. ఎటువంటి ఆడవాళ్ళు వీళ్ళు. నీరసంగా ఉన్న మెల్లగా ఒక చెట్టు ఆధారంగా లేచి వెనక్కు తిరిగింది. కళ్ళు తిరిగినంత పనైంది. ప్రభాకర్ తనకేమీ పట్టనట్టుగా పైపు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి పోతున్నాడు. పరాయి స్త్రీలు పలకరించలేదని ఏడుస్తోంది తను. కట్టుకున్న భర్తకే అక్కర్లేదు. తను కక్కుతున్నా కాలిపోయినా అంతవరకు మనసును ఆవరించిన సంతోషం, సౌందర్యం అదృశ్యమైపోయాయి. నిర్లిప్తంగా ఉండిపోయింది అరవింద. ఆనందంగా శుభవార్త అతడికి నివేదించి ఉవ్విళ్ళు ఊరించాలి అన్న కోరిక సమసిపోయింది. తనను యావగించుకుంటున్న అతడు తన నుండి సంతానాన్ని వాంఛిస్తాడా? అతడికి సంతోష కారణం కాగలదా? జవాబు లేని కోట్లాది ప్రశ్నలు ఆమెలో తేలు పిల్లల్లాగా తిరగసాగాయి. పాపం అరవింద్ ఎంత బాధపడుతోందో. ఎందుకు నేనెంతగా ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నాను? ఆఫీస్లో పనిచేస్తున్న ప్రభాకర్ ఆలోచనలన్నీ అరవింద పైనే.
అతడి అంతరాత్మ అరవిందం తప్పుపట్టడానికి మనస్కరించడం లేదు. ఆమె పనులలో బహుశా తప్పు ఉండదు, ఎక్కడో నా ఊహలే తప్పాయి అని మనసుకు నచ్చచెప్పుకున్నా ఆ రోజు ఆ ఇంట్లో స్వీట్లు ఎందుకు? ఆమె సుధాకర్తో మాట్లాడడం తన కళ్ళెదుటుగా తనే చూశాడు. ఆమె పాత మొగుడని మళ్ళీ ఆదరిస్తోందా? అందుకేనా రోజు ఏడు మొహంతో ఎదురవుతోంది, బెదురుచూపులు చూస్తోంది? ఆనాడు గతిలేక నిన్ను వివాహమాడింది కానీ వెర్రివాడ. ఈ దేశం స్త్రీ మనసులో ఇద్దరు పురుషులకు స్థానమా? ఆ వివేకం ఏమైపోయింది? మెదడులో ఆలోచనల స్రవంతి ఈ తరహాలో సాగిపోతూ ఎటు నిర్ణయించుకోలేక పిచ్చివాడైపోతున్నాడు. దానికి తోడు వెకిలి చూపులతో సహోద్యోగులు మతి పోగొడుతున్నారు. బాలి తీరిక సమయంలో ఎంతో పనున్నట్టు వచ్చాడు ప్రభాకర్ వైపు. భయ్యా, ఎప్పుడు మా ఇంటికి రావే? నా శ్రీమతి చాలా చెప్తోంది మీ గురించి. వస్తాను నీరసంగా అన్నాడు లేని నవ్వు తెచ్చుకుని. మిఠాయిలు ఎలా ఉన్నాయే? రుచిగా ఉన్నాయా? ఏం మిఠాయిలు? అరే, అన్నీ నీవివ్వకుండా మీ ఆవిడ తినేసిందా? హాస్యంగా జబ్బ మీద చరిచాడు. మా శ్రీమతికి మీ శ్రీమతి అంటే చాలా ప్రేమ, ఎందుకో తెలియదు. అందుకని వారం రోజుల నాడు పంపింది మిఠాయిలు. ఓ అవా, సారీ, మర్చిపోయాను. చాలా బాగున్నాయి, థ్యాంక్స్ అన్నాడే గాని అతడి హృదయంలో అగ్నిజ్వాలలు రేగుతున్నాయి. ఎంత పొరపాటున అంచనా వేసుకుని తూలనాడాను అరవిందను. మిస్సెస్ ధాకర్కు దగ్గర బంధువు అని విన్నాను. మా మిస్సెస్ చాలా కోరిక పడుతుంది వాళ్ళ దగ్గరకు మీ శ్రీమతితో కలిసి వెళ్ళాలని. కొంచెం రికమెండ్ చేద్దు. అతడు సమాధానం చెప్పేలోగానే ఆత్మ బంధువు వల్లే వచ్చాడు ప్యూన్. బడాసాబ్ పిలుస్తున్నారు అంటూ ప్రభాకర్ను ఉద్దేశించి. తప్పనిసరిగా వెళ్ళాడు సుధాకర్ రూంలోకి ప్రభాకర్. అతను ప్రభాకర్ ముందుకు ఒక కాగితం తోసి, ఏమిటిది? కార్మికులు సమ్మె చేయబోతున్నామని తెలియపరుస్తున్న పత్రం అది. అవును, ఈ రోజుల్లో వారి కోరికలు తీరకుంటే వారు చేసే పని అదే. అయినా మిస్టర్ ప్రభాకర్, సుధాకరు బిగ్గరగా నిరసిస్తున్నట్టే అన్నాడు. నేను లెక్చర్లు వినడానికి, ఏమీ నేర్చుకోవడానికి పిలవలేదు. వర్కర్స్లో అశాంతి ఎందుకు పెరిగింది అని అడుగుతున్నాను. వారి కడుపులు నిండపోతే పెరుగుతుంది, తగ్గకుండా అన్నాడు ప్రభాకర్. వారిలో ఈ అశాంతి ఎందుకో, వారికి ఏం కావాలో వారి వినతి పత్రంలో సవ్యంగానే వాళ్ళు నివేదించారు. ధరలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితిలో వాళ్ళకి కాస్త వేతనాలు పెంచాలి కదా. నాన్ సెన్స్, డోంట్ టాక్ రబ్బిష్. నువ్వు వర్కర్వు కాదు, ఆఫీసర్వు. ఆఫీసర్లాగా మాట్లాడు. ఆకలితో అలమటించే కూలివాళ్లాగా మాట్లాడుకో. మిస్టర్ సుధాకర్, ఆఫీస్ విషయాలకు సంబంధించినంత వరకే మనం సవ్యంగా మాట్లాడుకుంటే మంచిది. మనసులోని వ్యక్తిగత ద్వేషాలను మరో విషయంలోకి చొప్పించి మాట్లాడొద్దు అని నేను హెచ్చరిస్తున్నాను. లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్గా నువ్వు అసమర్థుడవు కనుకనే లేబర్స్లో ఈ అశాంతి ఏర్పడింది. లేదు, వారి కష్ట సుఖాలు నాకు తెలుసు, కానీ అది తీరే అధికారం మీ చేతిలో ఉంది. మీరు వారి కోరికలను ఆమోదిస్తే సమ్మదాకా ఎందుకు వెళ్తారు? ఓ, అయితే కారణం నేనేనంటావా? ఎవ్వరికైనా జీతాలు ఇచ్చేది కంపెనీ. కంపెనీ లక్షల లాభాలు ఆర్జిస్తోంది. ఇంజనీర్లు వేలాది జీతాలు తీసుకుంటున్నప్పుడు ఆయువు పట్టైన కార్మికుల కష్టవేతనం 1-2 రూపాయలు పెంచితే ఏం నష్టం? అది అసలు సమంజసం కూడా. కంపెనీ ఉద్యోగం కంపెనీ క్షేమానికే పాటుపడాలి. దారిన పోయే కార్మికుడి కష్టం ఆలోచించే అవసరం లేదు. దేశంలో ఆకలితో అలమటించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అన్నాడు సుధాకర్. చూడండి, వాళ్ళు సమ్మె చేస్తే ప్రొడక్షన్ ఆగిపోతుంది. అప్పుడు నష్టం పెద్దగా మీకే వస్తుంది. మీరు ఆలోచించుకొని నిర్ణయించుకోండి. సెలవు అంటూ బయటకు వచ్చేసాడు అతను. ఈ గొడవలన్నీ ఇక్కడే వదిలేయాలి, ఇంటి దాకా తేకూడదు అనుకుని ఇంటికి బయలుదేరాడు అతను. ఎదురుగా వచ్చిన అరవింద జడేసుకోలేదు, నలిగిపోయిన బట్టలు, అస్సలు బాలేదు. పిచ్చి పిల్ల, ఆ బాధనంతను నేను వదిలిస్తాగా. అరవిందని ఎలా లాలించాలో ఊహించుకుంటూ కూర్చుని బూట్లిప్పుకుంటున్న అతని దృష్టి
టేబుల్ మీద ఉన్న ఉత్తరంపై పడింది. ఆత్రంగా విప్పి చూశాడు. అతడి తల్లి రాసింది. ప్రభాకర్, నీవు పంపుతున్న డబ్బు అందుతోంది. ఇల్లు బాగానే గడిచిపోతోంది. పర్వాలేదు. నీ తమ్ముడికి ఇంకా ఏ ఉద్యోగం రాలేదు. నీవు ప్రయత్నిస్తాను అని రాశావు. లాభం లేదు. వీడక్కడికి రావడానికి ఇష్టపడడం లేదు. కమలకు ఆ ఉద్యోగం లేదు. ఇప్పుడు మరో జాబ్ దొరికే ఆశ కూడా లేదు. ప్రయత్నిస్తోంది. ఈ మధ్య 2 సంబంధాలు వచ్చాయి. పిల్ల నచ్చిందన్నారు. అయితే ఎవరో నీ సంగతి వాళ్ళ చెవిని వేయడం, సాంప్రదాయం మంచిది కాదని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. నీ పుణ్యమాని కమల యావత్ జీవితం అలాగే ఉండిపోయేలాగా ఉంది. హాయిగా నీ సంగతి నువ్వు చూసుకొని దూరంగా పోయావు. ఈ కాకుల మధ్య నేను కమల ఎప్పుడో ఎంత విషం తాగి చావాలేమో. ఇంటి గుట్టంతా బయటపడడం నాకు ఇష్టం లేదు. నీ ఉత్తరాలు ఎవరూ చూడడం నాకు ఇష్టం లేదు. కిందటిసారి 2 ఉత్తరాలు అందలేదు అని రాశావు. ఎందుకు అందుతాయి? నాకు తెలుసు. అవి ఏమవుతాయో. నీ అడ్రస్ ఇవ్వు. అక్కడికే రాస్తాను. విశాలి. మనసు నిండా నింపుకొచ్చిన అమృతం అంతా క్షణంలో హరించిపోయి ఆలాహలంగా నిండుకుంది. టీ తీసుకొచ్చి ఇచ్చింది అరవింద. ఆ లేఖలోని అపవాదులన్నీ అతను నమ్మాడేమో. చెంత ఉన్నన్నాళ్ళు కొడుకు కోడళ్ళని కళ్ళతో చూడలేక ఆరాళ్ళు పెట్టిన ఆమె వారు దూరంగా ఉండి ఒంటరి కాపురంలో సుఖంగా అమృతపానం చేస్తున్నారేమోనన్న అసూయతో వారి మనశ్శాంతిని హరింపజేయడానికి అలా లేని పోని అభాండాలు రాసి ఉండొచ్చు. లేదా ఒక్కొక్కప్పుడు తపాలా రవాణాలోనే పొరపాటు జరిగి ఉత్తరాలు సరిగ్గా చేరుండవు. అందుకే భర్త మనసులో అపోహ ఉంటే తొలగించాలనే ఉద్దేశంతో 2 ఉత్తరాలు రాసేమంటున్నారు. అందలేదు మరి అంది. ఆమెదేశ తీక్షణంగా చూశాడు, కానీ మాట్లాడలేదు. కొద్ది క్షణాల తర్వాత ఆమె అంది, కనీసం 25,000-30,000 కట్నమిస్తే ఎవరో ఒకరు రాకపోరు. మనము ఇస్తామని రాయండి. గిర్రున ఇటు తిప్పాడు తల. అంటే నీ ఉద్దేశం అన్నాడు అసహనం ఉట్టిపడుతుండగా. ఆమె అన్నది వేరు, అతడు అర్థం చేసుకున్నది వేరు. అదేనండి, నా డబ్బు మీది కాదా, అది ఇచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామండి అంది ఆమె. హాలు దద్దరిల్లిపోయేలాగా అరిచాడు. నన్నంత హీనుడిగా అంచనా వేస్తున్నావు అన్నమాట. నివ్వరపోయింది అరవింద. అంతలోనే సంభాళించుకుని, ఇందులో తప్పే ఉందండి ఈ రోజుల్లో అంటూ ఇంకా ఏమో చెప్పబోయింది. నోర్మి, నీ డబ్బు నాశించి నిన్ను చేసుకున్న హీనుణ్ణి అనుకున్నావా ఇన్నాళ్లుగా? చేష్టలు దక్కి చూస్తూ ఉండిపోయింది. లేదండి అంటూ దండం పెడుతూ ఆమె, నన్ను అపార్థం చేసుకున్నారు మీరు అని అంది. ఈనాడైనా శుభవార్త అతని చెవిన వెయ్యాలని ఎంత ఆత్రంగా ఎదురుచూసింది. ఆఖరికి ఏమైంది? ఈ స్థితిలో సహజంగా ఉండే నీరసం ఆవహించింది ఆమెను. ఉదయం 8 అయింది. అతడింకా నిద్ర లేవలేదు. ఆమె వెళ్ళి అతని క్రాఫ్లో చెయ్యేసి, ఏంటండి లేవలేదు అంటూ క్రాఫ్లో చెయ్యేసింది. ఒక్కసారి ఆమెని దరిచేర్చుకుంటూ, అరవిందా అన్నాడు అతి మెల్లగా మృదువుగా. ఇది కళ నిజమా? ఎన్నాళ్ళైంది అతడు తననింత ప్రియమారగా సంబోధించి అని అనుకుంది. సరే ఇప్పుడు చెప్పేస్తే? ఇలా ఆలోచిస్తున్న ఆమె తల మీద కన్నీళ్లు పడ్డాయి. ఏంటండి మీ కంట నీరా? వణికిపోతూ అడిగింది అతడి మొహాన్ని పైట చెంగుతో ఒత్తుతూ. అరవింద ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుంటున్న ప్రభాకర్ స్వరంలో అమితమైన ధైర్యం, నిరాశ గోచరించగా కలవరపాటుతో చూడసాగింది. నేను ఏంటి చెప్పండి? నేను నిన్ను చాలా బాధ పెడుతున్నాను కాదు. లేదే, ఎవరన్నారు? నేను అనలేదే అలాగా. కలలో కూడా నేను మీపై అటువంటి ఆరోపణలు చేయనండి డగ్గుతికతో పలికింది. భారంగా నెట్టూడ్చాడు ప్రభాకర్. ఈ అసమర్థునిపై ఎంత గౌరవం ఉందా నీకు అరవింద? తెల్లబోయి చూసింది అతడి వైపు. నేను నీకు గొప్ప అన్యాయం చేశాను అరవింద. ఏ భర్త తనను నమ్మిన భార్యకు చెయ్యకూడని అన్యాయం చేశాను అంటూ మొహం తిప్పుకున్నాడు. ఏంటండి అసలు ఏమైంది అని అడిగింది. నేను నీకు అన్యాయం చేస్తున్నాను కదూ. అబ్బా మీరు అలా అనకండి అందామె. ప్రభాకర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా లోపలికెళ్ళి అరగంటలో తిరిగి వచ్చింది. చక్కగా అందంగా ముస్తాబై ఎదురుగా ఉన్న అరవిందను రెప్పవాల్చకుండా చూశాడు ప్రభాకర్.
ఏదో చెప్పాలని తహతహ ఆమె కన్నుల్లో. అతడు మనసు విప్పి మాట్లాడుతున్నందుకో ఎందుకో మహా సంతోషంగా ఉంది. నిలువున్న చేతుల్లో ఏదో వస్తువు దాచినట్టు వెనక్కి పెట్టుకుంది. నేను వినిపించే శుభవార్తకు ఇతడు ఎలా ఫీల్ అవుతాడా అనుకుంటూ. అలాగే ప్రభాకర్ కూడా నేను వినిపించబోయే దారుణ వార్తను ఈమె ఎలా తట్టుకుంటుంది అతడు ఊహించడానికి కూడా భయపడుతున్నాడు. అరవింద చేతులు ఒక్కసారి ఎదుటికి తీసింది. అందమైన రబ్బర్ బొమ్మ. దానికి చొక్కాలాగు తొడిగి అలంకారం చేసింది. నవ్వుతూ ఆ బొమ్మను పక్కలో ఉంచింది. ఎటువంటి వాడు ఒకడు ఉండి బాగా అల్లరి చేస్తుంటే మీ అల్లరంతా అణిగిపోతుంది అన్నది హాస్యంగా. అలా అంటున్న ఆమె కళ్ళల్లో వింత కాంతి. అటువంటి ఆశలు పెట్టుకోకు. చిన్నారులు వచ్చే దారి పూర్తిగా కట్టుబడిపోయింది. పిడుగుపాటు వంటి మాటలకు ఉలికిపాటుతో చూసింది అరవింద. ప్రభాకర్ హాస్యంగా అనడం లేదు. భార్యకు చేయరాని అన్యాయం చేస్తున్నాను కానీ అసహాయుణ్ణు. నాకు మరి గత్యంతరం లేదు. బాధగా కళ్ళు మూసుకున్నాడు. అరవింద కళ్ళలో నీళ్లు. ఆమెలో సంతోషమంతా ఎగిరిపోయింది. గుండె బరువెక్కింది. ప్రభాకర్ మాటలకు అసలు అర్థమేంటో బోధపడలేదు. మీరు కూడా విడాకులు ఇస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారో తనకే తెలియని వివశతో అడిగింది. నేనేమీ అపరాధం చేయలేదు. మీరు కూడా నాకింత శిక్ష వేయొద్దు. నిలువెల్లా కంపించిపోయింది. అరవింద, మనకు సంతానం మాత్రం వద్దు. మ్రాన్పడిపోయిన అరవింద అయోమయంగా చూడసాగింది. విని నిరాశతో కుళ్ళిపోక పరిస్థితులను నన్ను గ్రహించు అరవింద. మాటలే కానీ మనసులు ఎరగని మన సమాజంలో మన వంటి వారి పిల్లలు మలమలా మాడిపోతారు. మనపై తలో రాయి రువ్వుతున్న ఈ సంఘం మన వంటి వారి సంతానాన్ని మసి చేసేస్తుంది. అందుకే అభం శుభం ఎరగని పసివారిని మనము ఈ ప్రపంచంలోకి తేవద్దు. స్త్రీ సహజమైన నీ కోరికకు ఆశలకు నిస్సహాయ స్థితిలో ఈ సమాధిని కట్టానే కానీ నిర్దాక్షిణ్యంగా కాదు. ఫ్యామిలీ ప్లానింగ్ వారి క్యాంపుకి వెళ్ళాను. నిన్ననే ఆపరేషన్ చేయించుకున్నాను. చెప్పడం ఆపి చూసిన ప్రభాకర్ ఆమె స్పృహ తప్పి ఉండడం గమనించాడు. ఆమె స్పృహలోకి వచ్చే వరకు సపర్యలు చేశాడు అతను. స్పృహ వచ్చిన తర్వాత ఆమె ఏమీ మాట్లాడలేదు. మౌనంగా అక్కడి నుంచి అడుగులేస్తూ మరో గదిలోకి వెళ్ళిపోయింది. నువ్వు నన్ను అర్థం చేసుకో అరవింద. కోపగించుకోకు. మనం వింటున్న ఈ విషపు మాటలన్నీ మన పిల్లలు వినకూడదు. విని బాధపడి తమ జన్మకు కారకులైన వారిని దూషించి ద్వేషించకూడదు. అందుకే ఇలా చేశాను. నేను అడగకుండానే నిర్ణయం తీసుకున్నాను. బాధపడకు. గుమ్మం దగ్గర ఆగి ఆసరాగా తలుపును పట్టుకొని వెనక్కి తిరిగి అతడి వైపు చూసింది అరవింద. మెల్లగా నిర్మలంగా అంది, నేను బాధపడడం లేదు. మీరు విజ్ఞులు. మీరే పని చేసినా ఆలోచించే చేస్తారు. నువ్వు దానింటికి రోజు వెళ్ళడం మాట నిజమేనా? గట్టిగా అడిగింది సంజ. ఆ మాట విని కూడా ఏం మాట్లాడలేదు సుధాకర్. అసలు నే వెళ్తున్నట్టు ఎవరు చెప్పారు నీకు? చూసిన వారు ఎవరైనా చెప్తారు. సుధాకర్ సంజ వద్ద సాధారణంగా మౌనమే శరణ్యంగా భావిస్తాడు. అసలు వాడి ఉద్యోగం తీసేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? నిమిషంలో తీసి పారేయచ్చుగా. తీయాల్సిన అవసరమేముంది? మనకేం నష్టం? వాళ్ళ వల్ల నష్టం చాలా ఉంది. అది ధనవంతురాలు, అందరిలోకి అందగత్తె అంటూ అందరూ వాగడం వినలేకుండా ఉన్నాను. ఎంత గర్వం దానికి! ఇంతవరకు ఒక్కసారి కూడా వచ్చి నన్ను చూడలేదు. ఏ మొహంతో వస్తుంది పాపం. ఓహో, చాలా సానుభూతి చూపిస్తున్నావే ముందు భార్య పైన హేళనగానే అంది. అంత ప్రేమే ఉంటే ఎందుకు వదిలిపెట్టినట్టు? సుధాకరు ఈ కవ్వింపుతో సహనం కోల్పోయాడు. బుద్ధి లేక ఈమె పూర్తిగా నా భార్య అని తృప్తిగా అనుకోవడానికి కూడా లేని నే వల్ల పడ్డం వల్ల. సుధా కోపంగా అంది. నా అందం వల్ల, నా తెలివి వల్లనే నీకింత పొజిషన్ వచ్చిందని మరవకు. అయినా అవన్నీ ఇప్పుడెందుకు? నేను చెప్పేది అది ఇక్కడ నాకు ప్రత్యర్థిగా ఉండడానికి వీల్లేదు. కొంత టైం పడుతుంది. అందుకు తొందరపడద్దు. సరే అయితే దాని గర్వాన్ని నేను అణుస్తాను. ప్రతిజ్ఞ కట్టినట్టే అంది సంజ కోపంగా. అందమైన వార్త వినిపించితే చెప్పు దెబ్బ కొట్టినట్టయింది నా స్థితి. నేను ప్రభాకర్కి వినిపించాలి అని అనుకున్నదేంటి? అతడు నిర్బంధించిందేంటి? ఎంత ఘోరమైన శిక్ష ఇది! నా గర్భంలో
ఇప్పటికే శిశువు పెరుగుతోంది. మరి దాని భవిష్యత్ ఏంటి? లోకుల మాట అటుంచి ప్రభాకరే అసహ్యపడుతున్నాడేమో, తన వల్ల అతడి వంశాభివృద్ధి కారాదని నిర్ణయించుకున్నాడేమో. ఏమో, ఏంటి? తప్పకుండా అంతే. అటువంటి వ్యక్తిని నేను చెప్పినా సంతోషిస్తాడా? లేదు, ఏహ్యపడతాడు. మిఠాయిలకే అపార్థం చేసుకున్నట్టే నేడు ఈ విషయంలో కూడా అపోహపడతాడు. ఎవరి బిడ్డ అని అడిగినా అడుగుతాడేమో. చిచి, ఇలాంటి దుర్దశ ఊహించనైనా ఊహించలేదు నేను. అలా తనలో తాను అనుకుంటుంటే ఇంతలో తలుపు చప్పుడైంది. తలుపు తీస్తూనే నివ్వరపోయింది. 20-25 మంది స్త్రీలు. అందరూ అక్కడికి పెద్ద పెద్ద ఉద్యోగస్తుల భార్యలే. వారికి నాయకురాలు సంజ. విస్మయంగా చూస్తున్న అరవిందతో హేళనగా నవ్వుతూ అంది మిస్సెస్ బాలి. మిస్సెస్ డాకర్ను మీరు వెళ్ళి చూసి మాట్లాడడం మర్యాద. కింద ఉద్యోగస్తుని భార్య అయినందువల్ల అలా చేయకపోగా ఆమెగారు తన అంతస్తుని మరిచి తానే మీ ఇంటికొచ్చారు స్వయంగా. కనీసం నమస్కారం చెప్పి లోపలికి రమ్మనే పాటి మర్యాద కూడా చేయలేరా? ఆనాడు మిఠాయిలు తెచ్చి మిస్సెస్ బాలీకి, ఈనాడు వక్రంగా వాగుతున్న మిస్సెస్ బాలీకి ఎంతటి వ్యత్యాసం! లోపల తర్కించుకుంటోంది అరవింద. ఇవన్నీ 2 తలల పావులన్నమాట. ఎందరూ కలిసి తప్పకుండా నన్నేదో అవమానించడానికి వచ్చారు. కానీ అన్నిటికీ ధైర్యంగా నిలబడ్డం లేదా తల వంచడం మినహా తను చేయగలిగిందేముంది? రండి, కూర్చోండి, నమస్కారం అంటూ ప్రశాంతంగానే ఆహ్వానించింది అరవింద. అంతరంగంలోని కలవరపాటును కప్పిపెట్టడానికి ప్రయత్నిస్తూ. కూర్చోడానికి రాలేదు, వెళ్ళాలి, మరో స్త్రీ అంది. అందరినీ కూర్చోమంది వాళ్ల వైపు కుర్చీలు జరుపుతూ. సంజ మొహం చూస్తుంటే అరవిందకు ఒళ్ళంతా తేళ్ళు జర్రలు పాకుతున్నట్టే ఉంది. అందరికీ ప్లేట్లలో బిస్కెట్లు అందించింది. ఈ మర్యాదలకు రాలేదు అంది మిస్సెస్ బాలి. వీళ్ళందరూ ఏదో ఎత్తుగడతో వచ్చారనుకుంది అరవింద. అప్పుడు నోరిప్పింది సంజ. నిన్న ఇక్కడ కాలనీ స్త్రీలందరూ లేడీస్ క్లబ్ ప్రారంభించాలనుకుంటున్నామని, అందుకు సంబంధించిన చర్చలకి నిన్ను రమ్మని సర్క్యులేషన్ పంపించాను, అందలేదా? అరవింద సమాధానం ఇచ్చే లోపలే ఇంకొక ఆవిడ అంది. ఆమె సంతకం ఉందిగా ఆ నోటీస్పై, ఎందుకు అందలేదు? అందింది. నాకు ఆరోగ్యం బాలేదు, ఎక్కడికి వెళ్ళలేకుండా ఉన్నాను, నెమ్మదిగా అంది అరవింద. డాక్టర్ దగ్గరికి ఆయన తీసుకెళ్తా అన్నారు. అయినా నాకు ఇలాంటివి అలవాట్లేదు, ఇష్టం కూడా లేదు. నేను వచ్చినా రాకున్నా వేస్టే అందే అరవింద. మిస్ అరవింద, నువ్వు చాలా అభ్యుదయవాదివి. నీలాంటి స్త్రీ ప్రెసిడెంట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. నన్ను ఉండమన్నారు, కానీ నాకంటే అభ్యుదయం కదా నువ్వు, అందుకే నువ్వే ఉండాలి. అందరూ చప్పట్లు కొట్టారు. అసలు ఈమెను ఎందుకు నిర్ణయించానో తెలుసా? ఈమె అందాల రాశి అణకువకు ప్రతిరూపమైన ఈమెను భర్త వదిలేస్తే నిరాశతో కృంగిపోకుండా ధైర్యంగా విడాకులిచ్చి ప్రభాకర్తో 2వ వివాహం చేసుకుంది. జీవితాన్ని ఆనందమయం కావేచుకుంది. అన్ని కంఠాలు ఒక్కసారే పలికి ఆశ్చర్యంతో నోళ్లు తెరిచాయి. అన్ని జతల కళ్ళు కదలకుండా అరవింద పైన నిలిచిపోయాయి. పాదాల కింద భూమి కదిలిపోతుందా, ప్రపంచం గిర్రున తిరిగిపోతుందా అని అనిపించింది ఆమెకి. వాట్ ఏ డేర్ డెవిల్! ఒక స్త్రీ గొంతు. ఎంత తెగించింది! ఏం తెలియనట్టే కనిపిస్తుంది అమాయకంగా. మరో కంఠం వాపోయింది. క్షణాల్లో కర్తవ్యం నిర్ణయించుకుంది అరవింద. ఆ సమూహమంతా ఆశించినట్టు సిగ్గుతో తల వాలిపోలేదు, కన్నీటి దారలు స్రవించలేదు, వదనం పాతాళానికి కూడా కుంగిపోలేదు. ధైర్యంగా నిర్మలంగా అందరి వైపు చూస్తూ మంద్రస్వరంతో మాటలు ప్రారంభించింది. శ్రీమతి సంజా సుధాకర్ గారు నన్ను ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడి నాకు ఆపాదించిన గౌరవానికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సంజతో పాటు అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అరవింద్ అదే గంభీరమైన స్వరంతో మళ్ళీ తన మాటలు పొడిగించింది. ఈ మహాసభాధ్యక్షురాలిగా ప్రథమ సమావేశాన్ని ఇక్కడే ప్రారంభించి నా సందేశాన్ని స్త్రీలందరికీ వినిపిస్తున్నాను. ఇది అంతర్జాతీయ స్త్రీల హక్కుల సంవత్సరం. మనందరం హక్కుల కోసం పోట్లాడాలి అనే మాట వినిపిస్తోంది ఎటు చూసినా నేడు. కానీ నాదొక్క మనవి,
పురుషులతో మనం మన హక్కుల కోసం పోరాడే ముందు స్త్రీలమందరం ఒక ప్రతిజ్ఞ స్వీకరించాలి. అదేమిటంటే స్త్రీలు తమ అసూయను, స్వార్థపరత్వాన్ని విడనాడాలి. ప్రథమంగా ఒక స్త్రీ సుఖాన్ని, సంతోషాన్ని హరించడానికి పురుషుడు మరొక స్త్రీని పరికరంగా వాడుకుంటున్నాడు. అసలు కీలకం ఇక్కడ ఉన్నప్పుడు మనం పురుషులతో మాట్లాడడం వ్యర్థం. వివాహమైన స్త్రీని చేపట్టడానికి పురుషుడు ఏహ్యపడినట్టే ఒకసారి వివాహం జరిగిన పురుషుణ్ణి వివాహం ఆడడానికి యువతులు కూడా నిరాకరించిన నాడు మన పరిస్థితి చాలా మెరుగవుతుంది. వివాహమైన పురుషుడని తెలిసి కూడా ఒక్కొక్క వ్యక్తి చుట్టూ ఎందరో స్త్రీలు ఎన్నో స్వలాభాల కొరకు ఈగల్లాగా గుమ్మిగూడడం మనం చూడడం లేదా? ఒకడొక స్త్రీని నిష్కారణంగా వదిలిపెడితే మరొక స్త్రీ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి నిర్లజ్జగా తయారైపోతుంది. సాటి స్త్రీ యొక్క సంసారాన్ని పురుషుణ్ణి దోచుకోవడానికి ఎంత మాత్రం వెనుక ముందు ఆడడం లేదు. భార్యను హత్య చేసిన వాడిని కూడా మరొకత పెళ్లాడేస్తుంది. భార్య బ్రతుకున్న వాడిని కూడా ఇంకొక పెళ్ళాడి తైతక్కలాడుతోంది. ఇప్పుడు చెప్పండి, స్త్రీకి స్త్రీ శత్రువా, పురుషుడు శత్రువా? స్త్రీ తనను తాను సంస్కరించుకున్న తర్వాత కానీ పురుషుడితో న్యాయం అడగడానికి అర్హత పొందదు. నేనింతగా మన స్త్రీ జాతినే విమర్శించడానికి కారణం ఏంటంటే నా బ్రతుకును ఇలా అందరి మధ్య పరిహాసాలకు గురి చేసింది ఇదిగో నా సవతి సంధ్యాదేవే, నా ముందు భర్త సుధాకర్. అవును, శ్రీ సుధాకర్ విదేశాలకు వెళ్ళినప్పుడు నేను గర్భవతిగా ఉండి జబ్బు చేయడం వల్ల ఆయనతో కలిసి వెళ్ళలేకపోయాను. మన దేశం నుండి ఏదో రీసెర్చ్ కోర్సుకు వెళ్ళిన ఈ సంధ్యాదేవి అతడిని వల్లో వేసుకుంది. అక్కడే వారికి సంతానం కలిగారు. ఇక్కడ నాకు బిడ్డ పుట్టి చచ్చి నేను కంటికి మంటికి ఏకదాటిగా ఏడుస్తూ ఉంటే నా ముఖం కూడా చూడకుండా చేసింది. ఏళ్ల కొద్దీ ఆశగా ఎదురు చూశాను నేను. ఈ రాసక్రీడల వివరాలన్నీ తెలియక 2 సార్లు వెళ్ళి పాదాల మీద పడ్డాను. ఈ సంధ్య నా మాటలన్నీ వెళ్ళగొట్టింది. నాన్న అబాండాలు నా నెత్తిన రుద్ది కోర్టులో విడాకులు పొందేటట్టు చేసింది. ఇంట్లో వదినలు, ఇరుగు పొరుగు స్త్రీలు నన్ను కించపరుస్తూ ఉంటే చూడలేక నా అన్న నాకు మరలా వివాహం చేశాడు. దైవం వంటి ప్రభాకర్ నన్ను నిర్మలమైన మనసుతో స్వీకరించారు. ఈ వివాహాన్ని అధిక భాగం స్త్రీలే హేళన చేస్తున్నారు, దూషిస్తున్నారు. ఈ నా జీవితం అంతా మననం చేసుకుంటే స్పష్టమవుతోంది ఏమిటి అంటే నా జీవితాన్ని అంధకార బంధురం చేస్తుంది స్త్రీ. కానీ తిరిగి ఆ అంధకారాన్ని పారద్రోలి వెలుగుబాటు చూపించింది పురుషులే. అందుకు నేను పురుషులపై నిందలు మోపుతూ విమర్శించలేను. మీలో ఎవరైనా మనసుంటే నా వంటి వారిని హేళన చేసి అవమానపరచొద్దు. మీతో సమానంగా గౌరవించండి. క్లబ్బు ఆధ్వర్యంలో అటువంటి అభాగినులకు మళ్ళా వివాహాలు చేసి ఉద్ధరించండి. సాటి స్త్రీని కించపరచకండి. ఇదే నేను చెప్పదలుచుకున్నది. కలనైనా ఊహించలేదు సంధ్య తాను చేయబోయిన అవమానం అరవింద ఎదురు తనకే చేసి పంపగలదు అని. అందుకే ఇంతవరకు శిలలాగా స్తంభించిపోయి కూర్చుంది. మై ఫుట్ కసిగా కోపంగా నేలను తన్నుతో లేచి నిలబడింది. మిగిలిన స్త్రీలందరూ చెదిరిపోతూ ఆమె ఆజ్ఞ కొరకు లేచున్నారు. షీఈస్ టాకింగ్ టూ మచ్ రబ్బిష్ రీచ్డ్ ఉమెన్. ఐ విల్ సీ హర్ ఎండ్. నడవండి. తాచుపాములా బుసలు కొడుతూ నిష్క్రమించిన ఆమెను గొర్రెల మందలా అనుసరించారు మిగిలిన వారు. ఏంటిది? ఏం జరిగింది? ఒంటరిగా మిగిలిపోయిన అరవింద దుఃఖం వర్ణనాతీతం. ఇక ప్రభాకర్ ఉద్యోగం నిలబడడం అనేదే ఖాయం. ఎలాగా? ఏం చేయాలి? ఎంతకు ప్రభాకర్ వచ్చి అలా అధికంగా హద్దులు మీరు ఎందుకు మాట్లాడావని కోపం తెచ్చుకుంటాడేమో. నిలువునా చలించిపోయిన అరవిందకు ఒక్కసారి కళ్ళు మసకబారినట్లయింది. ఎప్పుడు ఆవేశం అధికమైన ఆమెకు స్పృహ తప్పిపోవడం మామూలైపోయింది ఇటీవల. తాను ఎందు మీద పడిందో, అలా ఎంతసేపు ఆపస్మారకంగా పడుందో ఏమీ తెలియలేదు ఆమెకు.
కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంది. ఎదురుగా డాక్టర్, నర్సు, ఒక వంక ప్రభాకర్ దైన్యంగా చూస్తూ నిలబడ్డారు. అరవిందా ఆప్యాయంగా తల నిమురుతూ, ఎలాగుంది? ఏం జరిగింది? ఎప్పుడు పడిపోయావు అని అడిగాడు. 11 గంటలకు ఉదయం అంటూనే కడుపులో బాధను తట్టుకోలేనట్లు సవరించుకుంటూ కన్నీరు గార్చడం ప్రారంభించింది. వద్దు, ఏడవకు. ఏ అంత బాధగా ఉందా? డాక్టర్ అబార్షన్ అంటున్నాడు. నాకేం నమ్మకం లేదు. నువ్వు నాకు అసలు ఏం చెప్పలేదే అంటూ ఒకేసారి కెవ్వుమంది అరవింద. నాకు అబార్షన్ అయిందా? అయితే నాకు ఈ జన్మకు తల్లయ్యే యోగమే లేదా? వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏం చేస్తాం, మన గీత. ఏడవకు. నాకు అసలు చెప్పలేదెందుకని? మీరు మీరు సంతోషిస్తారని అనుకోలేదు. అరవిందా, ఎంత కఠినంగా మాట్లాడుతున్నావు? పోనీయండి, జరగవలసిన జరిగిపోయింది. కుక్కల్ని తరిమినట్టు తరిమే ఈ ప్రపంచంలో మన వంటి వారికి సంతానం కూడా ఎందుకు? ఒక విధంగా ఇదే మంచిదేమో డాక్టర్ కల్పించుకున్నాడు. ఎక్కువ మాట్లాడించొద్దు. చాలా రక్తం పోయింది. చాలా నీరసంగా ఉంది. అవును, పడిపోయింది 11 గంటలకైతే నేను ఇంటికి చేరింది 5 గంటలకు. ఎక్కడికి తెచ్చింది 7 గంటలకి. గొణుక్కున్నాడు ప్రభాకర్. తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో మాట్లాడుతున్నాడే కానీ డాక్టరు అతడికేదో చెప్పి ఉంటాడని గ్రహించింది అరవింద. ఏంటల్లా ఉంది నీ మొహం? నా పరిస్థితి సీరియస్గా ఉందా? లేదు అరవింద, లేదు. ధైర్యంగా ఉండు అంటున్న ప్రభాకర్కు దుఃఖం పెళ్ళుబికింది. ప్రభాకర్, కాసేపు బయటికి రా. రావు అనే స్నేహితుడు బలవంతంగా అతన్ని బయటికి తీసిపోయాడు. రావు భార్య ఉంటుంది అరవింద దగ్గర. కొంత ధైర్యం అవసరం. ఇక్కడ ప్రభాకర్కు స్నేహితుడైన ఒక వ్యక్తి రావు. శ్రీమతి రావు ప్రభాకర్కి క్లుప్తంగా జరిగిన విషయం అంతా చెప్పింది. అయ్యో, ఇంత జరిగిందా? ఆ సంజను ప్రాణాలు తీయాలి. అప్పుడు నా కోపం చల్లారాలి. కోపంతో పిడికెళ్ళు బిగిస్తున్న అతడిని రావు స్వాంతనపరిచాడు. ప్రభాకర్, అరవిందకు అసలు తగ్గని. ఎక్కడికో ట్రాన్స్ఫర్కు ప్రయత్నించవచ్చు. సంజయ్ లాంటి సువర్పణకలకు దేవుడే శిక్ష వేయాలి. మన చేతులు మలినం కారాదు. ఆ నీచ రక్తంతో నాకు ఒక అందుకు చాలా ఆనందంగా ఉంది. అరవింద దానికి మా బాగా దెబ్బ కొట్టింది. రాత్రంతా రక్తం ఎక్కిస్తూనే ఉన్నారు. తెల్లవారుజాము 3 గంటలకి గది బయట అలాగే కూర్చునున్నాడు ప్రభాకర్. అతడు మొక్కని దైవం లేదు. రావు ధైర్యం చెప్తున్నాడు. వచ్చి ఎదురుగా నిలబడ్డ డాక్టర్ వైపు చూశాడు ప్రభాకర్. ప్రమాద స్థితి దాటిపోయిందా డాక్టర్? నేను చూడొచ్చా? సారీ, నా శాయశక్తిలా ప్రయత్నించాను. దెబ్బ తగలగానే హాస్పిటల్లో చేరితే ఇంత ప్రమాదం జరిగేది కాదు. డాక్టర్, వెళ్ళండి. ఆమె తెలివిగానే ఉన్నారు. ఒక అరగంట మాత్రమే ఇక వ్యవధి. వెళ్ళి మాట్లాడండి. బోరుమంటూ తనపై వాలిపోయిన ప్రభాకర్ శిరసును ఆర్ద్రంగా నిమురుతూ అన్నది అరవింద. ఏడవకండి, వ్యవధి తక్కువ. ఏమైనా మాట్లాడండి. వెళ్ళిపోతున్నాను. అరవింద, ఏం చేయను? ఏం చెయ్యను చెప్పు. నిన్ను బ్రతికించుకోవడానికి ఇలా జరగడానికి వీల్లేదు. ఆమె చేతులను తన మొహంపై అద్దుకుంటూ మరింతగా దుఃఖించసాగాడు. ఇలాగే జరగాలి. నాకు సంతోషంగా ఉంది. ఎందుకలా అంటావు? నన్నంత ద్వేషిస్తూ వెళ్ళిపోతావా? నన్ను వదలడానికి నీకు బాధగా లేదా? లేదు. లోకుల పాపిష్టి చూపులు పడి అవమానాల పాలయ్యే భౌతిక రూపమేగా పోతుంది. నేను ఎక్కడికి పోతాను? మీ హృదయంలో నేను చిరంజీవిని. ఇటు చూడండి. అలా దుఃఖించొద్దు. ఏడవడానికి మిగిలిన బ్రతుకంతా ఉంది. మనసులో మాట చెప్పుకోవడానికి మాత్రం కొన్ని నిమిషాలే ఉన్నాయి. ఏమైనా మాట్లాడండి. మీ మనసును చాలా రకంగా బాధించి ఉంటాను. క్షమించండి. అది నేను అనవలసిన మాట. కుక్కల మొరుగులకు మనసు పాడు చేసుకుని ఇటీవల నీతో సరిగ్గా మాటే మాట్లాడలేదు. నా ఆపరేషన్ వల్ల నీ మనసు విపరీతంగా గాయపడింది. అందుకు నాకెంత పెద్ద శిక్ష విధించి వెళ్ళిపోతున్నావు? లేదు లేదు, నేనేం చేయలేదు. ఇది భగవాన్ నిర్ణయమే. నా చావు యాదృచ్ఛికమే కానీ ఆత్మహత్య కాదు. అదే నా సంతోషం. జీవించిన నాళ్ళు పరిస్థితులతో ధైర్యంగా పోట్లాడాం. మనం ఓడిపోలేదు. మనం విజేతలం. నేను ఈ కాకులతో పోరాడి వీర మరణం పొందుతున్నాను.
భవిష్యత్తులో నా వంటి మరికొందరు పోట్లాడి గెలిచి జీవిస్తారని నమ్మకంగా ఉంది. అటువంటి వారి కోసం నా డబ్బు వినియోగించండి. మీరు మళ్ళీ వివాహం చేసుకుని హాయిగా ఉండండి. ఆమె నోటి మీద చెయ్యించుతూ, వద్దు, అలాంటివి చెప్పకు నాకు, నేను నీ వెంటే వస్తాను. మీరింత పిరికివారని అనుకోలేదు. ఆత్మహత్య ఓటమికి చిహ్నం. మనం ఓడిపోలేదు, గెలిచాం. సంజన అందరిలోనూ కక్ష తీర అవమానించి వదిలిపెట్టాను. అవును, విన్నాను. బ్రతుకంతా ఏడ్చిన ఏడుపు ఒక్క విజయంతో తుడిచిపెట్టుకొని పోయింది. నా జీవితం ఆదర్శంగా తీసుకొని నా వంటి స్త్రీలు తమకు జరిగే అన్యాయాల్ని ఎదిరించగలగాలి. అందుకు మీరు కృషి చేయండి. అప్పుడే నాకు సంతోషం. దుఃఖంతో మాటలు రావట్లేదు ప్రభాకర్కి. అరవింద్ అంతకంతకు ఆయాసంతో రొప్పుతోంది. అయినా మాటలు మానలేదు. భాస్కర్ అన్నయ్యను ఆఖరిసారిగా చూడలేకపోయాననే చింత మాత్రమే నన్ను వేధిస్తోంది. జన్మలకు అతడినే అన్నగా పొందాలి. మీకే హృదయ రాణిని కావాలి. అరవిందా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నాకు అసలు ఆంక్షలు పెట్టకు. నన్ను నీతో రాని. వద్దు ప్రభాకర్, మీరు నా పాలిట సార్థక నామధేయులు. నా అభాగ్య అంధకార జీవితానికి ప్రభాతోదయం కావించిన మీ ఆదర్శం మీతోనే అంతం చేస్తారా? వద్దు. మీ వంటి ఆదర్శమూర్తులను తయారు చేయండి. ఎందరో అభాగినులు ఉన్నారు ఈ భారతావనిలో. వారి జీవితాలకు సూర్యోదయం కావించేటట్లు పాటుపడండి. ఆనాడే నా ఆత్మ శాంతిస్తుంది. మీ అరవింద నామం ఈ పుడమిపై శాశ్వతమవుతుంది. మరి సెలవ. ఒక్కసారి ఆఖరిసారిగా నా తలను మీ ఒళ్ళో పెట్టుకోండి. మీ ఒళ్ళోనే నేను ఆఖరి శ్వాస తీసుకుంటాను. తన ఒడిలో శాశ్వతంగా మూసుకున్న కనులను, చల్లబారిన దేహాన్ని భాషాతీతమైన భావ వ్యాకులతతో చూడసాగాయి ప్రభాకర్ నేత్రాలు. కనులు ఎండిపోయాయి. హృదయం భారమైపోయింది. అరవిందా, నిజంగా వెళ్ళిపోయావా? నిజంగా నన్ను వదిలి వెళ్ళిపోయావా? పదే ఆ మృతదేహాన్ని ప్రశ్నించుతూ అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియదు. ప్రభాకర్, రావు మృదువుగా పిలుస్తూ అతన్ని లోకంలోకి తెచ్చాడు. దైవేచ్ఛ అనుకుని మనుష్య మాతృల మనసు రాయి చేసుకోవాలి. లే మరి. నర్సు వచ్చి అరవింద దేహాన్ని అతడి ఒడి నుంచి తొలగించి శ్వేత వస్త్రంతో కప్పేసింది. నర్సు కిటికీల తలుపులు తెరిచి తెరలను పక్కకు లాగి కొడుతోంది. సూర్యోదయం అయింది. గది నలుమూలలా కాంతి ప్రవేశిస్తోంది. రావు అతడు శ్రీమతి నెమ్మదిగా లేవదీసి నడిపింపగా యాంత్రికంగా నడుస్తున్న ప్రభాకర్ దృష్టి ఆవరణలో నిండుగా వికసించి ఉన్న పొద్దుతిరుగుడు పువ్వులు ఆకట్టుకున్నాయి. పూర్వకాలంలో ఒక రాజకన్య సూర్యభగవానుని ప్రేమించి అతడిని చేరుకోవాలనే కోరికతో దారి తెలియక రోజు అతడిని చూస్తూ ఆరాధనగా గడిపేదట. ఆకాశం వైపే చూస్తూ సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతూ గడిపేసిన క్రమంగా ఆ కూర్చున్న తావునే పూల చెట్టుగా మారిపోయిందట. సూర్యుని చేరుకోలేమని తెలిసి ఇప్పటికీ ఆ పువ్వులు అలాగే ఆ దినకరుని దశ అనవరతం ఆరాధనగా చూస్తూ ఉంటాయి. భారమైన హృదయంతో, మోగ వేదనతో అడుగులేస్తున్న ప్రభాకర్ మనసున ఎన్నో భావాలు. నీకు ఈ పొద్దుతిరుగుడు పూలకు ఎంత సామీప్యం ఉన్నది అరవింద. ఆకాశాన ఉన్న ఆ ఆదిత్యుడు ఒక్కసారైనా తన వైపు చూడకపోతాడా అనే ఆశతో నిరీక్షిస్తున్న సూర్యముఖిలాగే నీవు ఈ సమాజంలో ఏనాటికైనా మార్పు రాదా అనే ఆశతో నిరీక్షిస్తూ అంతమైపోయావు. అంతర్యామిని చేరుకున్నావు కదా. స్త్రీకి ఒక న్యాయం, పురుషుడికి ఒక న్యాయం ఎందుకు రాశావా అని అతడిని అడుగు. పువ్వుల చుట్టూ ముళ్ళనెందుకు పుట్టించావు? మానవుల చుట్టూ రాక్షసులనెందుకు సృష్టించావు? ఇలాంటి తెలివి తక్కువ పనులు మానమని హెచ్చరించు. నీ వంటి వారిని వేధించుకు తినే ఈ శాస్త్రాలన్నిటినీ తిరిగి వ్రాసేలాగా ప్రేరేపించమని ప్రార్థించు. నిన్ను త్వరగా ఏకం చేయమని అర్థించు. నీ దగ్గరికి నన్ను
త్వరగా పిలిపించుకో అరవిందా. ఈ నవల సమాప్తం. ఈ నవల మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలు ఉన్నాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.